ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా సరే లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావడానికి కారణం రెండు. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆయన పారిపోయాడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే చూద్దాం, అయ్యే నేను ఒకవేళ తోకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తోకుంటాం, అన్నీ కూడా తోకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైన్ ఓనర్ని పిలిచి మాట్లాడా, ఏ రోజైనా మైన్ ఓనర్లతో కలిసి మాట్లాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా, అన్నీ కూడా తెలుస్తాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ కూడా అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండి. 255 కోట్లు ఫైన్ చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా, ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, మైన్స్కి గైడ్ లైన్స్ చేశారు, బాగానే ఉంది, రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయలా. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయలా, పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు. సరే, ఓకే, దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకోండొచ్చు, నేను కాదని. కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దాదాపు 150 నుంచి 200 మైన్లు దాకుంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్స్కి సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ని ఓపెన్ చేయలేదు? కేవలం 30 మైన్లు మాత్రమే సెలెక్టివ్గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే. బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు. ఆ లెక్కన గతంలో 150 కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు 30-40 కోట్లు కూడా రాల. ఎందుకు? ఈరోజు నేను కాదు, ఇక్కడున్న పత్రికా విలేకరులందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం, గూడూరులకు వెళ్ళండి.
గతంలో మేము పుష్కలంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఎలా జరిగిందా, ఏం జరిగిందా, ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా, వాడు అప్పు కట్టుకున్నాడా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా, సైదాపూర్లో పండని పొలాలలో భగవంతుడి దేవుడు రాయగడితే బతికాడా, ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకుని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా? ఈ రోజు ఎంతమందికి పనుంది, ఎంతమంది రోడ్డుల మీద పడ్డాడు, ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు, మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారు 10 నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే, ఒక మైలు మీద ఉదాహరణకి 100 మంది బతికితే, 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఆ 10,000 కుటుంబాలు 4 రూపాయలు సంపాదించుకుంటే, లారీలు తిరిగితే, టిప్పర్లు తిరిగితే, దాని మీద బతుకుతున్న హోటల్లో, పెట్రోల్ బంకులు, లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్లారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఊరికినే బురదలు వేయటం, నింద వేయటం, పార్టీలు అక్కడికి వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లీగల్ జరిగింది, వైసీపీ జరిగింది అని ఒక్కసారి లెక్కేసుకోండి. ఆడున్న రైతు తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు ఉన్నాడు, తెలుగుదేశం రైతు ఉన్నాడు, ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు, ఆ మైనోనర్లు చిన్న వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఏదో వాళ్ళు దీనికోసమో తలా ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు. నేను తప్ప ఒప్ప నాకు తెలియదు, అదన్నీ ఇక్కడ తప్పు ఒప్పులు నాకు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు. కొండలు గ్రావెలు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా, అది కరెక్టు. ఇసుకెత్తుకెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. కానీ ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే, లీగల్గా తప్పేనబ్బా. కానీ అనెతికల్గా చూసుకున్నప్పుడు సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా. ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే, ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల. సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు. మైన్ ఓనర్ల కోర్టుకు వెళ్ళారన్న. కోర్టు ఏమిచ్చింది? జనవరిలో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు. లాస్ట్